నమస్తే అందరికీ. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఒకటి. అనిల్ కుమార్ యాదవ్ మీకు బాగా తెలుసు. గనుల కుంభకోణం ఏంది సార్? ఇప్పుడే చెప్పాను. భూమాత అంటారు. మాత అంటే ఎవరు? తల్లి. తల్లి ఎవరి కోసం ఇస్తుంది? బిడ్డల కోసమే కదా. మరి భూమిలో ఉండే వాటిని తీసి అమ్ముకోవడం కూడా తప్పు అంటే ఎలా చెప్పండి? కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ వ్యాపారస్తులు. వాళ్ళు చేసుకునే చిన్న చిన్న వ్యాపారం ఏంది? లోపల ఉండే రాళ్ళను తీసి అమ్ముకోవడం. దాన్ని కూడా మీరు క్వార్ట్స్ అమ్ముకోవడము, గనుల్ని తవ్వేయడము అనేసి కేసు పెడితే ఎలాంటి బతికేది? ఎలా చెప్పండి? అసలు వైసీపీ అంటేనే పేద పార్టీ అని అర్థం. ఈ పేద పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని మీరు ఈ విధంగా కేసులు పెట్టి, అక్రమ కేసులు, మీకు ఇది న్యాయమా? మీరు చెప్పండి. కూటమి గవర్నమెంట్కి ఇది న్యాయమా? మేమేం చేస్తున్నాము? మీ ఇంటికి వచ్చేమన్నా రాళ్ళు తీసుకెళ్తున్నామా? మీ ఇంట్లో ఉండే వస్తువులు తీసుకెళ్తున్నామా? భూమాత, పొడమి తల్లి. తల్లి అంటే అందరికీ తల్లి కదా. ఏదో లోపల ఉండేవి తవ్వుకొని అమ్ముకుంటున్నాం. దాన్ని కూడా తప్పు అంటారు ఎందుకని మీరు? నాకు అర్థం కాదు. అంటే ఇంకా మేము బతకబలేదా? మేము ఎలా బతకాలి చెప్పండి? ఏ వ్యాపారం చేసుకొని ఇప్పుడు మేము చనిపోతామండి, పైకి వెళ్తాము, ప్రభు అడుగుతారు మమ్మల్ని, ఏనాయనా ఎంత సంపాదించో చూపించంటే చూపించాలిగా. ఇప్పుడు మేము ఇంత సంపాదించేది ఎందుకు? రేపు చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా మూటలు కట్టుకొని పైకి వెళ్ళి చూపించేదానికి దేవుడికి. మీరు ఇవి కూడా మేము సంపాదించుకోవడం తప్పు అని చెప్పేసి అడ్డు పెట్టేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా చేస్తే మేము ఎలా చెప్పాలి మీకు? ఇది మా పుస్తకంలో రాస్తుంది, మీరు చూసారా? మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? ఈరోజు వాళ్ళిద్దరి మీద, అమాయక బిడ్డల మీద కేసులు పెడుతున్నారు. ఎలా? ఎంత అన్యాయం మీరు ఆలోచించండి ప్రజలారా. పసిబిడ్డ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్, ఆయన అసెంబ్లీలో నిజాయితీగా చెప్పినటువంటి వ్యక్తి. వీఆర్ కమిటెడ్ 2021, 22, 23కి కమిట్ అయినటువంటి పర్సన్. ఎంత మంచి పర్సన్. ఆయన్ని కూడా ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టి, కాకాని గోవర్ధనం రెడ్డి మంచి మంచి వాళ్ళని, అమాయకుల్ని అక్రమ కేసులు పెట్టి ఇలా లోపలేయిస్తే రేపు